నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీనివాసన్ గారికి. జాతకపరమైన సమస్యలు, సందేహాలు, ఇతర సందేహాలు ఎన్నో ఉంటాయి కనుక అలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సరైనటువంటి సమాధానాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మొదటి ఒక 13-14 నిమిషాల పాటు మనం కాలర్స్ తీసుకుందాం. ఆ తర్వాత మంచి విషయాలు చర్చించుకుందాం. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేమిటండి? లక్ష్మి నా పేరు. స్వామి గురుగారు నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి స్వామి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ కొంచెం పెద్దగా చెప్పండి. 26/7/82. 26/7/82. రాత్రి 1:50. రాత్రి 1:50. అంటే తెల్లవారితే మీ ఉద్దేశంలో 27నే? అవును స్వామి. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి సంతానం లేదు, సంతానం గురించి అడగాలని. వివాహం అయింది, సంతానం కలగల ఇంకా? అవును అవును స్వామి. చిత్తా నక్షత్రం చూసుకుంటున్నారా? అవును స్వామి, చిత్తా నక్షత్రమే చూస్తాము. 1వ పాదం చూసుకుంటున్నాము. సరే, ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వారి దగ్గరికి ఇద్దరికి ఎన్ని వెళ్ళారమ్మా? చూపించారు, మెడ్రాస్ పోయి చూపించుకొని వచ్చారు. ఓకే మా డాక్టర్లు ఒక్కోసారి డాక్టర్లు చెప్పినటువంటి కూడా కలిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. పాపం ఏమిటో ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంటే ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మైళ్ళలో ఉండే గ్రహాలు పెట్టి గీతలు గీసుకొని చెప్పేటువంటి వాళ్ళం మేము. కానీ జ్యోతిష్ శాస్త్రం మించి వైద్యశాస్త్రం వచ్చినప్పటికి కూడా వైద్యశాస్త్రంలో కూడా ఇప్పుడు సిద్ధాంతులు ఎలా ఉన్నారంటే ఈ సిద్ధాంతం చెప్పిన మాట ఆ సిద్ధాంతం చెప్పరు. నేను కుజదోషం లేదా నాయనంటే ఒక ఆయన ఉంది అంటాడు. అలాగే సంతానం కలుగుతుందని ఒక డాక్టర్ అంటే కలగదు పో అంటాడు. ఆఖరికి వైద్యశాస్త్రం గొప్పది కానీ వైద్యుల్లోనే తేడాలు వస్తున్నాయమ్మా. సరే, ఏదైనా సరే వైద్యశాస్త్రం మనం చాలా గొప్ప శాస్త్రంగా మనం తెలుసుకోవాలి. ఆ శాస్త్రం చాలా విశేషంగా ఉంది. మన యొక్క ఆయుష్ని 10 కాలాల పాటు తీసుకుపోయే శాస్త్రం వైద్యశాస్త్రం. ఏదేమైనా అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అమ్మాయికి ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి లోపాలు అంటూ ఉన్నాయమ్మా. ప్రతి మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 1:30 నుంచి 3 గంటల వరకు రాహుకాలం వస్తుంటుంది కనుక క్షమించమ్మా, 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో మౌనం వహించడంతో పాటు చిన్న యాలక్కాయ ఇలాచి పై తొక్క తీసేసి అది నాలిక కింద దిగుని ఉంచుకొని చప్పరిస్తూ ఉంటే ఆ రాహుకాలం వెళ్ళంగానే మళ్ళా మిగేటి ఆ తర్వాత మజ్జిగ మాత్రం తాగాల. ఆ సమయంలో ఏమి మాట్లాడొద్దు. అవకాశం ఉంటే ఏదైనా మంచినీళ్ళు తాగవచ్చు, ఇతర ఛాయలు కాఫీలు అలాంటివి తాగకుండా ఉండాల్సిన అవసరం ఉందమ్మా. ఆ విధంగా చేస్తుంటే త్వరితగతిలో అవకాశం అనేది సంతాన అవకాశాలు వస్తాయి తల్లి. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, మా పాప గురించి పెళ్లి గురించి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరుపతి అండి. నమస్కారం. తిరుపతి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/5/5 ఏమ్మా? కొంచెం వినపడలేదు తల్లి. 11/5/88. ఓకే, 11/5 వరకే ఉన్నది. తర్వాత ఎందుకు బెరబరా ఉంది? 88 అండి. 88. ఓకే, సమయం అమ్మా? 6:08 ఉదయం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాప పెళ్లి సంవత్సరాలు కుదరటమే లేదండి, లేట్ అయిపోతుంది. అందుకని ఓకే, ప్రయత్నం చేస్తున్నారమ్మా? 3 సంవత్సరాలు చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 3 years నుంచి 3 years చేస్తున్నారు. అయితే మీరు ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంది. ముఖ్యంగా సోమవారము, బుధవారము, శుక్రవారము, సోమ బుధ శుక్ర ఈ 3 రోజుల్లో ప్రయత్నం చేయవద్దు. ఈ 3 రోజులు తప్పించి మిగతా రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. పూర్వభద్ర నక్షత్ర జాతకురాలు అనుకూల పరిస్థితులు అతి త్వరలో రాబోతున్నాయమ్మా. కనుక నిశ్చితార్థం కానీ, పెళ్లి చూపులు కానీ, ప్రయత్నాలు కానీ ఏమ్మా? ఓకే ఓకే, రైట్, సంతోషం అమ్మా. ఆ సముద్రది గత అయిపోయింది, అప్పటికి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ కొత్త సముద్రం రాబోతుంది. మరి భారత్ టుడే శుభదర్శనం కార్యక్రమం చూస్తూ ఉండండి. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకురాలు త్వరలోనే అనుకూల పరిస్థితులు వస్తాయి. సోమ బుధ శుక్ర ఈ 3 రోజుల్లో కాకుండా మిగిలిన రోజులకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ త్వరితగతిలో అమ్మాయికి వివాహం కావాలని కోరుకోండి. అంతేకాకుండా తూర్పు దిశలో శుక్రుడు కనపడుతుంటాడు ఈశాన్య భాగంలో. ఆ శుక్రుడు ఎవరంటే కళ్యాణ కారకుడు. మరి ఆ కళ్యాణ కారకుడు అయినటువంటి శుక్రుడు పూర్వభద్ర నక్షత్ర అధిపతి గురు
కొంచెం శత్రుత్వం ఉంది కనుక ఆ శత్రుత్వం లేకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఆయన కొంతకాలం పాటు కనబడుతూ ఉంటాడు. చక్కగా అమ్మాయి చేత ఆ శుక్రగ్రహానికి నమస్కారం చేయించుకునే విధంగా ప్రయత్నాలు చేయండి. మరొకరు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను సార్, సికింద్రాబాద్ నుండి. సికింద్రాబాద్ నుంచి. ఓకే ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ వగేరాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. 11/11/71. 11/11/1971. ఎస్ సార్. ఓకే, టైము 4:40 ఈవినింగ్. 4:40 ఈవినింగ్. ఎక్కడ? గురువారం. సికింద్రాబాద్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? నేను ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే అవి అగేన్స్ట్ వస్తున్నాయి. ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే అగేన్స్ట్ వస్తున్నాయి, నాకు ఫేవరబుల్ రావట్లేదు. నాకు చిన్న అనుమానం. చెప్పండి సార్. ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఎగనెస్ట్గా వస్తున్నాయి అన్నారు కదా. అవును సార్. అంటే ఉదాహరణకు ఒక ఇల్లు కట్టాలా అనుకున్నాను అనుకో, కట్టలేరు. అది కాదు సార్, ఇప్పుడు ఏదైనా ఆర్డర్, నేను ప్రింటింగ్ బిజినెస్ చేస్తాను అనమాట. ఓకే. ఏదైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అతను రమ్మని అంటాడు ఆ రోజు, సరే ఇవాళ వీలు కాలేదు రేపు వస్తా అంటే సరే అంటాడు. తీరే సమయానికి అక్కడ వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది అంటాడు. అట్లా సో ఏదైనా సరే చేసేటువంటి వ్యాపార లావాదేవీలు అనవసరంగా వాయిదాలు పడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి, కానీ సమయానికి మాత్రం పని కావటంలే. పని కావట్లేదు. నాకు ఒక 2 డౌట్స్ క్లారిఫై చేయండి సార్. చెప్పండి. నాకు కలర్స్ ఏవి ఫేవరబుల్ ఉండవు, ఇంకోటి నేను ఏ రోజు డెసిషన్స్ తీసుకోవద్దు, అది కొంచెం చెప్తారా? మీరు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? మకా నక్షత్రం, సింహరాశి. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ చూసుకుంటున్నారు. ఇంతకీ మీరు కలర్స్ విషయంలో వచ్చేసి నీలం రంగు ధరించకండి. ఆర్డర్స్కి పోయే సమయంలో నీలం కానీ నీలానికి సంబంధించిన షేడ్స్ ఎలాంటివి కానీ ధరించకుండా వీలైనంత వరకు లైట్ రెడ్ కలర్ ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను కండువా వేసుకున్నాను కదా, అలాంటి కలర్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూల పరిస్థితులన్నీ కూడా త్వరలోనే వస్తాయి. ప్రస్తుతం జరిగేటువంటి అర్ధాష్టంశాన్ని వెళ్ళిపోతూ డెవలప్మెంట్స్ ఇస్తుంది. మరి జనవరి 9వ తేదీన శని శుక్రుల కలయిక జరగబోతుంది. మీ రాశిలోనే గురు రాహువుల యొక్క చండాల యోగం జరగబోతుంది. దాని వివరాలు చెప్పబోతున్నాను. మరి అవి కూడా వీలైనంతవరకు లాస్ట్ 15 నిమిషాలు చెప్తాను కనుక అవి స్థిమితంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత గోధుమ పిండి కూడా కొనుక్కోండి, లేక పట్టించుకోండి. చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని మీకు వస్తాయి. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. కేవలం ఎరుపును మాత్రమే వినియోగిస్తుంది, నీలాన్ని పక్కన పెట్టేసేయండి. మంచి అనుకూల బస్సులు 7 మాసాల తర్వాత నుంచి వస్తాయి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా చెల్లెల కొడుకు గురించి అడుగుతున్నానండి. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/9/1987 అండి. 13/9/1987. టైం సరిగా తెలియదండి, ఎందుకంటే మా సిస్టర్ లేదు కాబట్టి. నక్షత్రం కృతిక చూస్తారా, రోహిణి చూస్తారా? కృతికనేనండి. కృతికనే చూసుకున్నారు. ఓకే. అబ్బాయి అసలు 2nd ఇయర్ వరకు చదివాడండి. తల్లి లేదు. నేను ఇంతకు ముందు వాళ్ళ సిస్టర్ గురించి మీకు కాల్ చేశాను, మీరు నాకు కాల్ చేస్తాను అన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ మదర్ లేరు. బాబు ఏమో మొత్తము అంటే తల్లిదండ్రులు లేకుండా రోడ్ మీద తిరిగినట్టు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి బాబుకి. దేంట్లో స్థిరపడలేదండి పాపం. మీకు దొరికేవన్నీ ఇలాంటివి దొరుకుతుంటాయే. మీకు కాల్ చేస్తానమ్మా. ఎందుకంటే దాదాపు ఒక 10-12 మంది నెంబర్లు తీసుకున్నాను. 2016వ సంవత్సరం నూతన సంవత్సరం వచ్చిన తర్వాత అటు ఆ దైవదత్తమైనటువంటి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క ఆశీస్సులు కూడా దొరికే విధంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనుకున్నాం. కనుక మీరు చెప్పేటువంటిది కృత్తికా నక్షత్ర జాతకుడు. అనుకూల పరిస్థితులు రావటానికి కొద్దిగా సమయం ఉంది. కొద్దిగా అంటే 2 నెలలు 3 నెలలు కాదు, 2.5 సంవత్సరం పైన వెయిట్ చేయాలి. కనుక శనివారం అనుకూలమైన రోజు కాదు. శనివారం ఉదయం రాహుకాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాలు రాహుకాలం ఉంటుంది. కనుక ఆ రాహుకాలంలో మౌనం పాటించనక్కర్లే, ప్రత్యేకంగా అటు ఇటు తిరగనక్కర్లే. స్థిమితంగా ఒక పక్కన కూర్చొని టీవీ చుట్టమో పుస్తకం చుట్టమో నెమ్మదిగా మాట్లాడమను. పెద్దగా రంకెలు వేయకుండా నెమ్మదిగా మాట్లాడను. అవకాశం ఉంటే మౌనం పాటిస్తే మరీ మంచిది. కనుక శనివారం పూట ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా అనుకూల వస్తుంది. శనివారం ఇన్ కేసు కుదరలేదు అనుకోండి, ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:36 వస్తుంది. ఆ సమయంలో మౌనం పాటించమని చెప్పండి అమ్మా. మంచి అనుకూల పరిస్థితులు మరొక 2.5 సంవత్సరం తర్వాత వస్తాయి. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మీ పేరండి?
నా పేరు సుజాత అండి. సుజాత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10-11-1971 10-11-1971 మధ్యాహ్నం 2 గంటలకి ఆశ్లేష నక్షత్రం. ఓకే, కర్కాటక రాశి చూస్తున్నారు. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా సుజాత గారు? మాది పెళ్ళయి 25 సంవత్సరాలు అయిందండి. ఓకే. మా నాన్న పరిస్థితులు అనుకూలంగా ఉంచి నేను 2 పిల్లలు ఉన్న తండ్రిని పెళ్లి చేసుకున్నానండి. కానీ అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు సంతోషమే లేదండి. ఓకే 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 అమ్మా, ప్రేమ లేకపోతే ఏం చేస్తానండి? ఓకే చెప్పండి, మీరు చెప్పండి, నేను ఊ కొడుతుంటాను. ఒకవేళ ఊ కొట్టమని మీరు చెప్పదలుచుకుని ఇప్పుడు ఏం చెప్పినా ఏ చేసినా తప్పు, దాంట్లో తప్పు, ప్రతిదీ తప్పు ఎదుగుతాడు. ఓకే, ఏది చేసినా తప్పు. ప్రేమగానే చూసుకున్న పిల్లల్ని కూడా చూసుకున్న అన్ని చేశా. ఓకే, అయినా సరే తప్పే, ప్రతిదీ దాంట్లో తప్పుతాడు అన్నమాట. ఓకే ఓకే, ఇంకా అసలు ఏం చెయ్యాలి నేను? అసలు అనుమానం, ప్రతిదీ అనుమానము. ఓకే అమ్మా, అర్థమైంది సుజాత గారు, అర్థమైంది. ఇది నేను మొన్న ఇటీవలే ఇలాంటిది విషయాన్ని గురించి ఒకసారి చర్చిస్తూ దానికి సంబంధించిన రెమెడీ కూడా నేను త్వరలో చెప్పబోతున్నానమ్మా. మరి ఈ రెమెడీలు ఎప్పటి నుంచి మొదలు పెడతాంటే ఒక 1 వీక్ ఓపిక పడితే 2016వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆ 2016 సంవత్సరంలో ఈ విధంగా దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇంతకు మీ వారి యొక్క నక్షత్రం ఏమన్నా మీకు తెలుసా తల్లి? ఒక లైన్ కట్ అయినట్టుంది. సో ఎనీహౌ మీరు జనవరి 1వ తేదీ తర్వాత జనవరి మొదటి వారంలో రెమెడీల పరంపర చెప్తాను. కనీసం ఒక అరగంట ప్రోగ్రాంలో 15 నిమిషాలు రెమెడీస్కే మనం కేటాయించుకుంటూ ఉందాం. ఇప్పటిదాకా ఏమిటంటే ఆ శని, గురువులు, రవులు వ్యవహారాలు ఉన్నాయి కనుక మీరు దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. రెమెడీని తెలియజేస్తాను. అన్నిటికంటే ముఖ్యం కళ్యాణ కారకుడు దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలంటే శని యొక్క పాత్ర కూడా ఉంటుంది కనుక ఆ శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పబోతున్నాను. అది కూడా చూడటానికి వినటానికి ప్రయత్నం చేయండి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఒంగోలు, మీ పేరేంటమ్మా? పార్వతి అండి. ఓకే పార్వతి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి స్వామి. ఓకే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 23/12/1989 స్వామి. 23/12/1989 సమయం ఉదయం 10:30. స్వాతి నక్షత్రం, తులారాశి చూస్తున్నారా? అవునండి. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకు ఉద్యోగము, వివాహం స్వామి. ఓకే, ప్రయత్నాలన్నీ చేశారా? ప్రయత్నం అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నంతో పాటు వివాహ ప్రయత్నం కూడా చేయండి. అయితే ఏంటంటే ముందు ఉద్యోగం వచ్చినా రాకపోయినా వివాహానికి ముందు ఎంటర్ అయిపోవాలా. ఎందుకంటే ఉద్యోగం తర్వాత వస్తుంది, నిదానంగానే వస్తుంది, దాని గురించి దిగులు పడకండి. వివాహ సంబంధంగా ఏలినాటి శని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ పట్టుకొని పెద్ద బొకే. మనం కనుక అటు ఇటు దిక్కులు చూస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఆ బొకే మనకు రాదు. కనుక ముందు వివాహ ప్రయత్నాల మీద 80% మొదలు పెట్టండి, ఉద్యోగ ప్రయత్నాల మీద 20% పెట్టండి. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా ఇబ్బంది పడినక్కర్లే, మరొక గ్రహం వచ్చి ఉద్యోగం ఇస్తుంది. అనుకూల పరిస్థితులు అన్నీ ఉన్నాయమ్మా. ఎరుపు రంగు బట్టలు ధరించి పెళ్లి చూపులు మాత్రం చేయకూడదు. ఎరుపు రంగుని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు 2016వ సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 2016వ సంవత్సరం ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయి. మంగళవారం అనుకూలమైన రోజు కాదు. ఎప్పుడైనా సరే వెహికల్ కానీ కొనాలనుకుంటే ఎరుపు రంగు వద్దు. అలాగే అమ్మాయి పేరుతో కనుక ఇల్లు కనుక కొనాలనుకుంటే మాత్రం సౌత్ ఫేసింగ్ లేకుండా మిగిలిన 3 ఫేసింగ్లకే ప్రాధాన్యత ఇవ్వండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడుతాం. హలో, ఎవరు కాల్ లేనట్టుంది, ఇక మనం వెళ్ళిపోదాం. ఇక కాల్స్కి కాస్త స్వస్తి చెప్దాం. కాల్స్ వీలైనంత వరకు దయచేసి చేయకండి. ప్రేక్షకులు దాదాపుగా గమనించిన ప్రయత్నం చేయండి. ప్రోగ్రాం చివరి వరకు కొన్ని మంచి విషయాలు చెప్తాను. జనవరి నెల 2016వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీన శుక్రుడు పక్కనే విజయనామంతో దైవీకలతో ఉన్నటువంటి చంద్రుడు మనకు కనపడతాడు. 7వ తేదీన శుక్రుడు దాటి మళ్ళా వితరుకొస్తాడు. అంటే ఒకరోజు శుక్రుడు పై ఎత్తులో ఉంటాడు, రెండవ రోజు శుక్రుడు దిగువలో ఉంటాడు. అంతవరకు బాగానే ఉంది, దాని గురించి ఇంకా టైం అని చెప్పుకోవచ్చు. 9వ తేదీన శుక్రుడు పక్కనే శనిగ్రహం ఉంటాడని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు చాలామంది మనం ఫోన్లో మాట్లాడుతున్న అవతల వారు ఏం చేస్తారంటే గుట్టు చప్పుడు కాకుండా ఆన్ చేసేస్తారు. మనం ఏదో వాడు వెధవండి, అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడేటికి మనం టెంప్ట్ చేస్తారు. మనం లేనిపోని మాటలన్నీ మాట్లాడతాం, అన్నీ రికార్డ్ అయిపోతాయి. ఆ తర్వాత 5 డే
అవి బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నవి. గతంలో కూడా ఉన్నాయి టేప్ రికార్డులు అవి ఇవి జరిగినవి మనం చూస్తున్నాం. కానీ 2016వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీన 2 గ్రహాల మధ్య సంభాషణ జరగబోతున్నది. 2 గ్రహాల మధ్య సంభాషణ జరగబోతున్నది, ఇంకా జరగలే. బట్ అది ఆ సంభాషణ ఎలా ఉంది అంటే తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? సంభాషణ జరిగితే కదా అవకాశం ఉండేది. అక్కడ సంభాషణ జరగకుండా అవకాశం ఎట్లా ఉంటుంది? ఉన్నది. జ్యోతిష పండితులను గనక రాబోయేటువంటి గ్రహ సంచార స్థితిగతులు బట్టి ఆ సంభాషణ అలా ఉంటుంది అని ఊహించి ఒక సంభాషణ వినిపిస్తా. నా దగ్గర ఇప్పుడే టేప్ రికార్డు ఇందులో ఉంది, నేను వినిపిస్తా. వింటారు కదా? వినండి. ఏం లేదు, శని ఇక్కడ ఉన్నది, ఇది వాచి వినిపిస్తా అంటే ఇట్టించి వినిపిస్తా. శని శుక్రుడు ఇద్దరు కూడా మంచి మిత్రులు. ప్రస్తుతం జరిగేటువంటి ఈ మన్మథనామ సంవత్సరానికి రారాజు శని. అయితే ఆయన ప్రస్తుతం వృశ్చిక రాశిలో కూర్చొని స్థిమితంగా కూర్చున్నాడు. 3 రోజుల క్రితం చెప్పా, ఒక మేడ మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మరొక మేడను చూస్తున్నాడని. మరొక మేడ ఎవరిదంటే వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ డాడీది. వాళ్ళ డాడీ పేరు సూర్యుడు, సూర్యనారాయణమూర్తి. ఆయనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లే సింహరాశి. ఆ సింహరాశి వైపు చూస్తూ ఉన్నాడు శని. ఈ విధంగా శని ఉంటున్న సమయంలోనే జనవరి 9వ తేదీన మూలా నక్షత్రాంగానే శనికి పరమమిత్రుడుగా ఉన్నటువంటి శుక్రుడు వచ్చి పక్కన చేరతాడు. మిత్రమా శని అంటాడు. శుక్ర బాగున్నావా, కాఫీ తాగుతావా, బూస్ట్ తాగుతావా, నీకేమయ్యా నాయన అందాలం, ఎంత అందాలంగా ఉన్నావు, దగద్ధాయంగా మెరిసిపోతున్నావు, నేను చూశానా, ఏముంది నీలంగా ఉన్నాను, నన్ను అందరు నల్లటివాడు అంటారు, మందుడు అంటారు, అదంటారు ఇదంటారు, కానీ నాకు ఈ మధ్య నిందలు ఎక్కువ పడుతున్నాయి, ప్రతివాడు నన్ను శనిగాడు అంటున్నారు, ఎక్కడ ఏ సిద్ధాంతిని పట్టుకున్నా కూడా నీకు శని పట్టింది, పీడిస్తున్నాడు, ఆ శనిగాడిని వదిలించుకోవాలని అందరంటారు. కానీ ఒక్క గార్గే సిద్ధాంతి మాత్రమే నేను మంచివాడిని, నేను అందరికీ మంచి చేస్తానని మాత్రం గార్గే సిద్ధాంతి మాత్రం చెబుతున్నాడు శుక్ర. అంటే నిజమేనయ్యా, మొన్న కూడా ఈ మధ్యకాలంలో నేను గురువు పక్క నిలబడితే ఒక్కసారి భూలోకం వైపు అలా చూసాము, కొన్ని లక్షల మంది నమస్కారాలు పెట్టుకుంటున్నారు. అప్పుడు గురువు అడిగాడు, శుక్ర ఏమిటి కింద మన ఇద్దరం శత్రువున ఇంతమంది లక్షలాది నమస్కారాలు పెట్టుకున్నట్టే గార్గే సిద్ధాంతి భారత్ టుడేలోను ఇతర ఛానల్స్లో చెప్పారు, మనం కనపడుతున్నామని. అలాగే మిత్రమా శని అసలు ఏమిటి పరిస్థితి ఏమిటి అంటే, ఏమీ లేదు, నేను దుర్ముఖనామ సంవత్సరానికి రాబోతున్న సంవత్సరానికి నేను పక్కకు తప్పుకుంటా కదా, ఆ రాజత్వం నీకు వస్తుంది అంటే దుర్ముఖనామ సంవత్సరం రాజు శుక్రుడు అన్నమాట. కనుక మన ఇద్దరం కలిసి ఇప్పుడు కలుసుకున్నాము, ఈరోజు మూలా నక్షత్రము, తిరిగి మళ్ళా నువ్వు కలుసుకునే సమయానికి నా పదవి ఊడిపోతుంది, నీ కొత్త పదవి వస్తుంది, దుర్ముఖనామ సంవత్సరం రాజువి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి బాగానే ఉందంటావా, నీకు ఎట్లా ఉంది రాజత్వం? ఏముంది పిండాకుడు, ఒక పక్క నక్సలైట్ సమస్య, ఆ సమస్య ఈ సమస్య, రాజకీయ కల్లోలు ఆ కల్లోలు ఈ కులాలు, హత్యలు నేరాలు, ఒకట నిర్భయ కేసులు గందరగోళంగా ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నా నువ్వు శనిగ్రహానివి, మంచి పనులు చేస్తావు కదా అంటే అదే వచ్చింది, నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు, పైగా నాకు ఇష్టమైనటువంటి నువ్వులు, కానీ ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే నువ్వుల నూనె ఇళ్లలో ఉండకూడదు అని తరిమేస్తానన్నాడు. ఆ దెబ్బతో అందరూ నువ్వుల నూనె కూడా వదిలిపెట్టారు. మిత్రమా శుక్ర, నా బాధ అట్లా ఇట్లా ఉందా అని ఒక గార్గే సిద్ధాంతం మాత్రం, ఆయన మాత్రం నువ్వుల నూనె, ఆయన దోశల్లో కూడా నువ్వుల నూనె వేసుకొని దోశ తింటాడు, భోజనంలో నువ్వుల నూనె వడ్డించుకుంటాడు, ప్రతి 2-3 రోజులసారికి రాత్రి అంత నువ్వులను తల పెట్టుకుని నాకు ఎంత ఆనందంగా ఉంది. ఆయన ఒక్కడే నన్ను గౌరవిస్తున్నాడు. కనుక రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ నా పదవి ఉన్న భారత్ టుడేలో జరిగే ప్రేక్షకులందరికీ నీ గురించి కూడా గొప్పగా చెబుతాడు, నా గురించి గొప్పగా చెబుతాడు అని చెప్పుకుంటూ ఆ టాపిక్లో 2 మాటలు చెప్తాడు. అది ఏమిటి అంటే, ఇప్పటిదాకా జరిగిన సంభాషణ ఒక 80%, మిగిలిన 20% ఏంటంటే, శుక్ర ఒక్క చిన్న విషయము, రాబోయే దుర్ముఖనామ సంవత్సరం రాజు నువ్వు అవుతున్నావు, కరెక్ట్గా నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజున, దుర్ముఖనామ సంవత్సరం ఉగాది రోజున మా డాడీ నీ పక్కనే ఉంటాడు, ఆ తర్వాత ఒక 30 రోజులు రాగా నీ గొంతు అట్టనే పట్టుకుంటాడు, పిసుకుతాడు, ఆ తర్వాత నీలో జీవకళ ఉండదు, నాకు అదే బాధ. ఆ తర్వాత ఆ గురుచండాల యోగం జరిగే సమయంలో నువ్వు కరెక్ట్గా ఆయన ఇంట్లోనే ఉంటున్నావు, అందుకే నేను ఇప్పటి నుంచే ఆ ఇంటి పక్క చూస్తూ ఉన్నాను,
గార్గే సిద్ధాంతం అందరికీ చెబుతున్నాడు, నేను ఇంటి పక్క చూస్తున్నాను, జాగ్రత్త పడండి అని. నా మంచి కోసం, నీ మంచి కోసం, ప్రజల మంచి కోసం భారత్ టుడేలో చెబుతున్నాడు. ఆ పరిపూర్ణ స్వామి వారు కూడా గార్గే గారిని చెప్తున్నాడు. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మన వైపే చూస్తూ ఉంటారు కనుక. అయితే ఇవన్నీ నీకు ఎట్లా వినపడుతుంటాయి? నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆ అప్ లింకు డౌన్ లింక్ పైనుంచి పోతుంటాయి, అవన్నీ నాకు వినపడుతుంటాయి, చూస్తుంటాను. నేను శుభదర్శనం ఎప్పుడు నాకు కాల్ చేద్దామంటే నాకు లైన్ కలవట్టలేదు అని చెప్పుకుంటూ ఇంకొక చిన్న మాట కూడా చెప్తాడు. ఏమీ లేదు, నాకు చిన్న బాధ ఉంది. నా మిత్రుడైనటువంటి వాడు రాహువు నీకు పరోక్షంగా కొంత శత్రుత్వం ఉంది. అలాంటి రాహువు అడుగు వేసిన ప్రతిసారి శుక్రవారం వేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ శుక్రవారాలు వేస్తున్నాడు. రాబోయే దుర్ముఖనామ సంవత్సరం అంతా ఆయన అడుగులంతా శుక్రవారాలు వేస్తాడు. కనుక నాక ఆయుష్ కారకుని నేను. మరి ఆయుష్ కారకుని అందరూ కూడా నన్ను తప్పుడు వాడి కింద వేస్తున్నారు. ఒక దాంపత్య జీవితం 10 కాలాల పాటు పదిలంగా అంటే దానికి ఆయుష్ ఉంటుంది. 3 రోజులు ముచ్చట్లా ఉండకూడదు. మరి ఇప్పుడే కాలంలో ఒక ఆమె చేశారు, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకరాలు. ఆమె ఏదో బాధతో ఉంది. అలాగే చాలామంది ఉన్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎంతో మోజుపడి ఇల్లు కట్టించుకుంటాం, కొనుక్కుంటాము. కానీ దానికి కొంతకాలం పడిపోతుంది. దానికి పూర్ణ ఆయుష్ ఉండాలంటే నేనే ఉండాలి శుక్ర. అలాగే ఒక జీవి 10 కాలాల పాటు బాగా జరగాలన్నా, ముందు మెలగాలన్నా, జీవించాలన్నా నా అనుగ్రహమే ఉండాలి. కనుక నా అనుగ్రహం చాలా గొప్ప అనుగ్రహము. అటు మేషరాశి నుంచి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన రాశుల వరకు అందరికీ నేను మంచి చేస్తాను. నన్ను అందరూ నమ్మటం లేదు. కనుక రాబోయే దుర్ముఖి నామ సంవత్సరంలో నేను మంచివాడిని అని అందరి చేత చెప్పించి ఏర్పాటు చేయి. ఆయన ఒక్కడే డప్పు కొడుతూ ఉంటాడు కూర్చొని టీవీలో. మిగతా అందరిని తప్పుడు అని చెప్పి నా నెత్త నూనె కూడా వేయకుండా గందరగోళం చేస్తున్నారు. శని పట్టిందా, పో పీడపోతావు, చకనాకి పోతావు అంటున్నారు. తప్పనకూడదు మీడియాలో. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వీలైనంతవరకు శుక్ర నువ్వు మంచి స్థితిలో ఉండటానికి ఈ మూలా నక్షత్రం మనం కలిసాము కనుక చూసారా, కింద లక్షలాది మంది చూస్తున్నారు, మన వైపు చూస్తున్నారు. వీళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చేసేయి. అంతేకాకుండా గోధుమ పిండి మనకు అవసరము. ఎందువలంటే ఈ గోధుమలు అనేటువంటివి మా డాడీ ధాన్యము, ఆయన ఇష్టధాన్యం గోధుమలు. ఆయన ఇంటి వైపే చూసావా, ఆ ఇల్లు అక్కడ ఉంది, చూసావా అక్కడ నీకు వైరం ఉన్నటువంటి గురువు గారు కూడా కూర్చోన్నారు. ఆయన ప్రారంభం రాగానే పుష్కరాలతో వచ్చాడు. మళ్ళా నా రాజత్వంలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు రాజు అయినావు. నీవు రాజు కాగానే కృష్ణానది పుష్కరాలు రాబోతున్నాయి. అనేక రకమైనటువంటి వ్యతిరేక గ్రహస్థితులను వస్తున్నాయి. కనుక ఏదేమైనా 12 రాశులు ఉండే వారికి మేలు చేయాలా. కనుక మేలు చేయాలంటే ఎంత ఆనందంగా మనం కూర్చున్నాము. మరి కొద్దిసేపట్లో మా డాడీ వచ్చేస్తాడు. సూర్యోదయం అయిపోతుంది. 9వ తేదీ ఉదయం సూర్యోదయం అయిపోతుంది. మన ఇద్దరం దూరంగా జరిగిపోతాం. కనుక కాసేపు స్థిమితంగా మాట్లాడుకోవటం కాస్త మనం పక్కన పెట్టి ప్రజల వైపు ఒక్కసారి చూడు శుక్ర. ఎంతమంది వివాహాలు కాకుండా ఉన్నారు. కొంతమంది ఆ విడాకులు కోర్టుల్లో ఉన్నాయి. కొంతమందికి సంతానం కలగకున్నారు, శుక్రకణాలు లోపించాయట. కొంతమందికి డబ్బు ఉండి కూడా దరిద్రం అనిపిస్తున్నారు. కొంతమందికి డబ్బు లేక దరిద్రం అనిపిస్తున్నారు. వీరంతా పరుషులు నన్ను తిట్టుకుంటున్నారు శుక్ర, ఏం చేయమంటావు అన్నాడు. ఇది సంభాషణ. విన్నారు కదా. అయితే శని శుక్రులు మంచి మిత్రులు. దేనికైనా ఒక ఆయుష్స్థానం బాగా ఉండాలంటే శని యొక్క అనుగ్రహం ఉండాలి. 4 రూపాయలు డబ్బు రావాలంటే శుక్రుడు అనుగ్రహం కూడా ఉండాలి. సంతానం కలగాలంటే శుక్ర కణాలు ఉండాలి. చక్కగా కార్లలో తిరుగుతూ బాగా డబ్బంతా ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. కనుక అలాంటి శుక్రుడు దేదీప్యమైన వెలుగుతో మనకు తూర్పు దిశలో ఈశాన్య భాగాన కనపడుతూ ఉంటాడు. మీరు చూస్తూ ఉండండి. 9వ తేదీ శని శుక్రులను చక్కగా దర్శించుకోండి. 9వ తేదీ ఆ దర్శించుకున్న తర్వాత ఏం చేస్తారు? వీలైనంత వరకు పవిత్రమైనటువంటి మనసుతోనే దర్శించుకోండి. కల్మషమైన మనసుతో మాత్రం దర్శించుకోవద్దు. నేను చాలా లోతుగా వెళ్ళి చెప్తున్నాను. 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతే నన్ను ఎవరు అడగరు. కానీ మీకు బాగా అర్థం కావాలని ఒక ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఆ శని శుక్రులు ఎంత గొప్ప విశేషమైన మిత్రత్వం ఉన్నవారంటే అందులో ఈ శని ప్రస్తుత సంవత్సర రాజు, శుక్రుడు రాబోయే సంవత్సర రాజు, వీరిద్దరూ కలిశారు. వీరిద్దరూ ఒక సంవత్సరం రాజు ఇద్దరు ఒక ప్రత్యేకమైన స్థానంలో మూలా నక్షత్రంలో కలవటం దాదాపుగా 15 లేక 1600 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అలాంటి ఘట్టం మళ్ళా 10 రోజుల్లో 15 రోజులు జరగటం కాదు. కనుక శని రాజు కావాలి, శుక్రుడు రాజు కావాలి. వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా వృశ్చిక రాశిలో కలవాలి. ఆ వృశ్చిక రాశిలో సూర్యోదయానికి ముందే కలవాలి. ఆ కలిసి మూలా నక్షత్రం రావాలి. కరెక్ట్గా ఆ టైంలో గురువు అక్కడ ఉండాలి.
ఇన్ని కలవాలంటే వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ వందల సంవత్సరాలు మనం ఉంటామా, పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. కనుక ప్రేక్షకులు బాగా ఆలకించి స్వామివారి అనుగ్రహం మనం ఏ విధంగా పొందాలని గుడికి గోపురానికి పోతామో అలాగే ఆ శని శుక్రుల అనుగ్రహానికి సంబంధించినటువంటి ఆ సమయాన వారిద్దరూ ఆ సంభాషణ మాట్లాడుకుంటున్నారు అని మీరు అనుకోండి. ఇప్పటిదాకా జరిగిన సంభాషణ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ, అయ్యా మేము ఆ గార్గే సిద్ధాంతి చెప్పాడు ఈ సమయంలో ఉందని, మీకు భారతదేశం ఏ సిద్ధాంతి కూడా ఇంత సమయం చెప్పడు, ఇట్ ఈస్ నేను గర్వంగానే చెప్పుకున్నాను మీరు అనుకోవచ్చు. ఎస్, ఐఎమ్ టెలింగ్ వెరీ ప్రౌడ్. మీకు అన్నీ చెప్పాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాను. కనుక ఆ సమయంలో కల్మషమైన మనస్సు ఉంటే మాత్రం శనిగ్రహ అనుగ్రహం కలగదు. కల్మషమైన మనసుతో ఉంటే శుక్రుడు కన్నెత్తి కూడా చూడ్డు. కనుక మంచి మనస్సుతోటి అవకాశం ఉంటే స్నానం చేయండి. ఆ సమయంలో అవకాశం లేదనుకో కనీసం దంతధావనం ముగించుకొని కాలకృత్యాలు తెచ్చుకోండి, చక్కగా పాద ప్రక్షాళన చేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసి మాత్రం నమస్కారం చేయవద్దు. కళ్ళు తెరిచే ఆ శుక్రుడి పక్క చూసుకుంటూ అయ్యా శుక్రగ్రహానికి, అయ్యా శుక్రదేవత, అలాగే శనీశ్వరుని చూసుకుంటూ, ఆ శనీశ్వరుడు ఎవరు అంటే మన అబ్బాయికి ఉద్యోగం రావాలి. అబ్బాయికి ఉద్యోగం రావాలంటే అబ్బాయి ఉద్యోగం 3 నాలుగు ముచ్చటగా ఉండకూడదు. అబ్బాయి ఉద్యోగం పదిలంగా ఉండాలి, అధిక కాలం ఉండాలి. అంటే ఆ ఉద్యోగ ఆయుష్ ఎక్కువ ఉండాలి, కాలపరిమితి ఎక్కువ ఉండాలి. దానికి అనుగ్రహం ఇచ్చేవాడు శని. అలాగే మా అబ్బాయి ఉద్యోగంతో పాటు వ్యాపారం ఏదైనా ఉండైతే వ్యాపారం చేయాలి, ఆ వ్యాపార కాలపరిమితి కూడా ఎక్కువగా ఉండాలి. దానికి కారకుడు కూడా శని. అలాగే అమ్మాయి వివాహం చేయాలి, అబ్బాయికి వివాహం చేయాలి. వివాహం చేసినంత 3 నాలుగు ముచ్చటగా ఉండకూడదు, 10 కాలాల పాటు ఉండాలి. షష్ఠి పూర్తులు చక్కగా జరుపుకోవాలి. అది ఒక విశిష్టమైనటువంటి కాలపరిమితి, మ్యాక్సిమం కాలపరిమితి ఉండాలి. అలాంటి మ్యాక్సిమం కాల పరిమితి కలగాలంటే ఆయుష్కారకమైనటువంటి శని యొక్క అనుగ్రహం కావాలి. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయానికి ఒక ఆయుష్ అనేది వస్తుంది. ఆయుష్ అంటే కేవలం మనలో ఉండేటి ప్రాణం పోవటం కాదు, కాల పరిమితి. కనుక ఇది 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే శని యొక్క అనుగ్రహం ఉండాలి. అంతే తప్ప శని నాశనం చేసేవాడు మాత్రం కానే కాదు. కనుక మీరు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఎన్నో బాధలు పెడతాయి మీరు అనుకుంటున్నారు. నేను బాధపడుతున్నా, ఏలినాటి శని వెళ్ళిపోయిందే, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే బాగుండేదే, ఇంకా 6 కార్లు కొనుక్కునేవాడిని, ఏమన్నా హెలికాప్టర్ కూడా కొనుక్కుండేవాడిని అనే ఆలోచన వస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అంత స్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆ శని అనుగ్రహాన్ని మనం పొందాలి. కనుక ఆ రోజున ఆ దర్శనం చేసుకొని, ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే 10 గంటలకు 11 గంటలకు వెళ్ళేసి 1 కేజీ గోధుమలు మాత్రం తెచ్చుకోండి. ఒక 2 కేజీలు తెచ్చుకుని చక్కగా దాన్ని అంతా శుభ్రం చేసేసి ఆ ధాన్యాన్ని, అంటే ఆ గోధుమ ధాన్యాన్ని మరపట్టించి జల్లించకుండా 1/2 కేజీ పిండి లేక 1 కేజీ పిండి పదిలంగా పెట్టుకోండి. పురుగు పట్టకుండా వీలైతే అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పిండితో ప్రత్యేకంగా దీపారాధన చేసి ఆ శని అనుగ్రహాన్ని, శుక్రుని అనుగ్రహాన్ని, ఆ ధాన్య అధిపతి అయినటువంటి రవి యొక్క అనుగ్రహాన్ని, అది ఏ సమయంలో మనం చేసిన కారణంగా రాహు ప్రీతిని, దాంతోపాటు మరొక శుభగ్రహమైనటువంటి గురువు యొక్క ప్రీతిని చెప్పుకుంటూ మనం ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మన సమస్యలన్నీ కూడా పటాపంచలు అయ్యే విధంగా ఆ మూలా నక్షత్రం రోజున వచ్చిన రోజున ఆ దేవతని ప్రార్థిస్తూ ఇంకా ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఆ చేసే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలా అవన్నీ కూడా రేపటి శుభదర్శనం కార్యక్రమంలో తెలుసుకుందాం. రేపటి నుంచి కౌంట్ డౌన్, ఈరోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీరందరూ చూసేవారో చూడలేదు, నేను మాత్రం చక్కగా చూసి నమస్కారం పెట్టుకుని, అయ్యా శుక్రగ్రహ దేవత నేను వెళ్తున్నాను, భారత్ టుడే వెళ్తున్నాను, మీ గురించి చెప్తాను. రేపు ఒక్కసారి పైనుంచి కిందకు చూడండి, లక్షలాది మంది ఉంటారు. ప్రతి వారికి చక్కగా ఆశీస్సులు అందజేయండి అని చెప్తాను. స్వస్తి. తిరిగి రేపటి శుభదర్శనం కలుసుకుందాం. నమస్కారం.